అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అందరికీ పరాభవ నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 2 పనులు ఖచ్చితంగా చేయండి. 1, ఉగాది పచ్చడి తీసుకోవడం. 2, పంచాంగ శ్రవణం చేయడం, అంటే పంచాంగం చదువుతుంటే వినడం. ఉగాది పచ్చడి తినడం వల్ల ఏం చెప్పారంటే మనకు శ్లోకపూర్వకంగానే మనకు మంచి మంచి గ్రంథాల్లో చెప్పున్నారు. ఈ యొక్క ఉగాది పచ్చడి ఇంట్లో అందరూ కూడా చేసుకోండి. అందరికీ ఉగాది పచ్చడి చేసే విధానం తెలుసు. 6 రుచులతో చేస్తారు ఉగాది పచ్చడి. ఇది తినేటప్పుడు అవకాశం ఉంటే ఈ శ్లోకం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. ఎవరైతే ఈ ఉగాది పచ్చడి ఆహారంగా ప్రసాదంగా కడుపులోకి తీసుకుంటారో వాళ్లకు సర్వే వ్యాధులు నయమవుతాయి, సర్వ అరిష్టాలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారని శాస్త్రాల్లో చెప్పారు. కనుక అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ అడిగి మరీ పెట్టించుకొని తీసుకోండి, ప్రసాదంగా తీసుకోండి. 2వది, పంచాంగ శ్రవణం చేయాలి అంటారు. అంటే పంచాంగాన్ని మనం వినాలి. ఎక్కడైతే పంచాంగం చదువుతారో అక్కడికి వెళ్ళి మరీ మనము పంచాంగం వినాలి. ప్రతి ఇంట్లో గృహిణులు తెలుసుకోండి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మీ ఊర్లో ఎక్కడ పంచాంగం చదువుతారో కనుక్కొని వెళ్ళి మరి ఆ పంచాంగాన్ని వినండి. ఎందుకు వినమని చెప్పారంటే మనకు పంచాంగాలు అంటే 5 అంగాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. మనకు తిథి వలన ఏముంటుంది అంటే సంపద చెప్తుంది. తిథి వల్ల సంపద చెప్తుందంట. వారం తెలుసుకోవడం వల్ల ఆయుష్ తెలుస్తుంది, అంటే ఆయు బలం తెలుస్తుంది. నక్షత్రం వల్ల పాప పరిహారాలు, మనకు కర్మలు ఉన్నాయి తెలుసు మీకు, ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, కర్మలన్నీ కూడా తొలిపోయే అవకాశం. నక్షత్రం స్థితి, మనం ఏ నక్షత్రంలో పుట్టాము, అది ఏ పాదంలో ఉంది, అది ఏ రాశిలో ఉంది, గోచార గ్రహాలు ఏంటి, అన్నీ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ నక్షత్రం వల్ల పాప పరిహారము, అంతేకాకుండా యోగం తెలుసుకున్నందువల్ల వ్యాధి నివృత్తి, మనకున్న జబ్బులు తొలగిపోతాయట. అదేవిధంగా కరణం తెలుసుకోవడం వల్ల కరణము ఉంటుంది, అది తెలుసుకున్నందువల్ల కార్య అనుకూలత. మరి పంచాంగం అనేది శ్రవణంలో అంత గొప్పతనం ఉందండి. ఖచ్చితంగా దయచేసి మీ ఊరు గుళ్ళో పంచాంగ శ్రవణం ఉంటుంది, కనుక్కోండి, మీ పూజాన్ని కనుక్కోండి. వెళ్ళి చక్కగా కూర్చొని పూర్తిగా మీ రాశి ఫలాలు 12 రాసుల ఫలాలు చెప్తారు, బాగా వినండి. వినేసి వారికి నమస్కరించుకొని, దేవాన్ని నమస్కరించుకొని ఈ యొక్క ఉగాది సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనసారా మీరు అందరూ అనుకొని బయటకు వచ్చి ఈ సంవత్సరం అంతా మీరు బాగుంటారని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ 2 దయచేసి మిస్ చేయద్దు అందరూ కూడా. ఈ యొక్క బాగా మరొకసారి చెప్తున్నాను, ఉగాది పచ్చడి తీసుకోవడం ప్రసాదంగా, పంచాంగ శ్రవణం వినడం, ఈ 2 మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా చేసి మంచి ఫలితాలు పొందాలని అందరికీ కూడా ఉగాది శుభాకాంక్ష మరొకసారి తెలియజేసుకుంటూ మీ మురళీకృష్ణ. నా ఫోన్ నెంబర్ 994999